వెల్కమ్ బ్యాక్. బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో జరుగుతున్న ఓటు చోరీపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారని ఉద్ఘాటించారు. ఓటు చోరీపై కాంగ్రెస్ చేపట్టిన సంతకాల సేకరణకు 5 కోట్ల మందికి పైగా మద్దతు తెలిపారని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అవకతవకలను కాంగ్రెస్ ఆధారాలతో సహా నిరూపిస్తోందని పేర్కొన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి ఓట్ చోరీ కార్యక్రమం దేశ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది. మొదట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడితే ఇది ఆషామాషగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల ప్రక్రియ అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చి కేవలం 6 మాసాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 1 కోటి ఓట్లు అదనంగా మహారాష్ట్రలో జమైన తీరు చూస్తే ఏ రకంగా బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రభావితం చేసి గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా ఓట్ల అవకతవకలు పాట్లాడుతున్నటువంటి వాస్తవాలు రాహుల్ గాంధీ సాక్ష్యాలతో బయటపెట్టాడు. బీజేపీ చేసిన మోసాలని రాహుల్ గాంధీ స్పష్టంగా బయటపెట్టినటువంటి సందర్భం. లక్షలాది ఓట్లని చేర్చడం, తమవి కావనుకున్న అర్హులైన ఓట్లని తొలగించడం, ఈ రెండు కూడా చాలా దిగజారి బీజేపీ పార్టీ చేస్తా ఉంది.